న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ శాంతియుత ర్యాలీని తలపెట్టారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ దేశంలో ముస్లింల హక్కులను హరిస్తున్నారని, ముస్లింలు వారి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్న వక్ఫ్ భూములు ఆస్తులను చట్టం రూపంలో ప్రభుత్వం దోచుకోవడానికి తెరతీసిందని, అలాగే ఈ వక్ఫ్ బోర్డులో ముస్లింలేతర సభ్యుల నియామకము తమ హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంటుందని, చట్టం అందరికీ ఒకేలాగా ఉంటుంది అని చెబుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ముస్లింల విషయంలో మాత్రం మరల ఎందుకు వ్యవహరిస్తుందని ఆరోపించారు. ముస్లిం సమాజంలో భయాందోళనలు రేకెత్తిచ్చే విధంగా ఉన్న ఈ చట్టాన్ని తామంతా వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు. రేపు ఉదయం జరగబోయే శాంతియుత భారీ ర్యాలీలో నియోజకవర్గంలోని ముస్లింలు, లౌకికవాదులు, మానవతావాదులు అందరూ పాల్గొని ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, మసీదు ప్రతినిధులు, ఉలామాలు పాల్గొన్నారు. इसके जरिए मुसलमानों को बहुत नुकसान होता है। इस नुकसान को बचाने के लिए, अपनी जायदाद को बचाने के लिए, हुकूमत को आवाज़ देने के लिए कल शासनों के एहतजाज रैली के नाम से कल सुबह 10 बजे मरकज मस्जिद से लेकर गुज्जर रोड की अक्सा मस्जिद तक यानी ईदगाह तक एहतजाज का सिलसिला जारी रहेगा। और इसके दरमियान घड़ियाल स्तंभन के पास थोड़ी देर वक्त के बारे में और उसके अहमियत के बारे में, उसके नुकसान के बारे में कहा जाएगा। इसलिए तमाम 5 मंडल के लोग आएंगे, इसके अंदर शरीक होंगे और आवाज़ हुकूमत तक हमारी అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా మా యొక్క నియోజకవర్గ ముస్లింల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా భారతదేశంలో ముస్లింల వక్ఫ్ చట్టంలో తీసుకొచ్చిన మార్పుల గురించి, భారతదేశం మొత్తం మీద కూడా ఆ యొక్క చట్టంలో గల లోపాలు ముస్లింల ఉనికికి భంగం కలిగే విధంగా ఉన్నాయని భావించి ప్రతి ఒక్కరూ కూడా శాంతి నిరసన ర్యాలీలు చేస్తూ ఉన్నాము. ఆ విధంగా అయినా ప్రభుత్వంలో స్పందన వచ్చి ముస్లింలకు తగు న్యాయం చేస్తారని చెప్పేసి ఆలోచనతోటి ఈ ర్యాలీలు కొనసాగిస్తున్నాం. అయితే ఈ యొక్క వక్ఫ్ చట్టం గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి అంటే, మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 మరియు ఆర్టికల్ 15, అదేవిధంగా ఆర్టికల్ 26 మొదలైన వాటి గుండా ప్రతి ఒక్క భారతీయుడు ఏ మతానికి చెందిన వారైనా వారి యొక్క మతం పట్ల స్వేచ్ఛగా సౌభ్రాతృత్వంతో ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో మనకు హక్కులు కల్పించారు. ఆ యొక్క హక్కులను అనుసరించి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ముస్లింలకి కొన్ని భూములు, కొన్ని యొక్క విరాళాలుగా ఇచ్చున్నారు. వాటి వల్ల ముస్లింల మనుగడ మరియు భద్రత, స్వేచ్ఛ ఇవన్నీ కూడా సాగించుకోవచ్చని. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వారు ఈ యొక్క వక్ఫ్ చట్టంలో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్, ఈ మార్పుల వల్ల ఈ యొక్క భూములు కబ్జాకు గురి కావడము, అదేవిధంగా సాటి ముస్లిం పేదవాడికి అన్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నందున అందరూ కూడా, దేశం మొత్తం కూడా లౌకికవాదులు అందరూ కలిసి ఈ యొక్క నిరసనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే మా ఈ యొక్క దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారుగా 18,000 మంది ముస్లింలు, అదేవిధంగా దర్శి పట్టణంలో ఉన్నటువంటి 8,000 మంది ముస్లింలు కలిసి ఈ యొక్క శాంతి ర్యాలీని నిర్వహించాలనుకుంటున్నాము. ఈ యొక్క ర్యాలీ మన దర్శి గంగారావు రోడ్లో ఉన్నటువంటి యొక్క మర్కజ్ మసీదు నుంచి గడియార స్తంభం వద్ద మన గారిలో ఎంఆర్ఓ గారికి మన యొక్క మెమరాండంను సమర్పించి అక్కడి నుంచి కుర్చేట్ రోడ్లో గల ఈద్గాలో భోజన కార్యక్రమం అంత శాంతియుత ర్యాలీ జరుగుతుంది. ఈ యొక్క ర్యాలీలో మేము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లౌకికవాదులందరూ కూడా మన్ననలు పొందే విధంగా మా యొక్క రక్షించుకోవడం కొరకు మాత్రమే ఈ ర్యాలీ చేస్తున్నాము.
ఈ యొక్క ర్యాలీలో ప్రతి ఒక్కరూ కూడా మానవతా దృక్పథంతో మంచి సంకల్పిస్తాము. ఇది న్యాయం కోసం కాదు, రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కుల్ని మేము కాపాడేసుకునే పోరాటం. ఎందుకంటే ముస్లింలు ఎవరు సపరేట్ కాదు, భారతీయులలో భాగము. అది ప్రభుత్వం గుర్తించి వీరిపై చేసినటువంటి అన్యాయాలను కలిసి స్వేచ్ఛ సౌకర్యించాలని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రేపు ఈ జరగబోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించి మా యొక్క ఈ కార్యక్రమం